పెద్దమ్మ తల్లి టెంపుల్లో నా మూవీ ప్రమోషన్స్ చేస్తుంటే ఒక 10 వీడియోస్ తర్వాత నా మైక్ ఆగిపోయింది, అది నేను చూసుకోలేదు. అయితే ఎవరిని అప్రోచ్ అవుతామా వీడియో కోసం అన్నట్టు వెళ్తుంటే ఇద్దరు అమ్మాయిలు నన్ను చూసి మా ఫోటో ఒకటి తీయండి అని చెప్పారు. సో ఆవిడ ఫోన్ పట్టుకొని నేను వాళ్ళ ఫోటో తీశాను. తీసాక మళ్ళీ ఫోన్ ఇచ్చేటప్పుడు నా పోస్టర్ ఇచ్చి నా ప్రమోషన్ స్టార్ట్ చేశాను వాళ్ళతోటే. వీళ్ళకి పోస్టర్ ఇచ్చి నా సినిమా గురించి చెప్పాను. దీని పేరు ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారు, అదే సినిమా టైటిల్. సింగిల్ షాట్ సినిమా, ఒక్క కట్ కూడా ఉండదు సినిమాలో, చాలా కామెడీగా ఉంటుంది అని చెప్పాను. అండ్ వాళ్ళ పేరెంట్స్ అనుకుంటా వెనక ఉంది, వాళ్ళు కూడా చాలా క్యూరియస్గా వింటున్నారు. ముగ్గురు అమ్మాయిలు క్యూరియస్గా వింటున్నారు. అండ్ లాస్ట్కి వాళ్ళకి మీ ఫేవరెట్ మూవీ ఏంటి అని అడిగాను. నేను ఎక్కువ సినిమాలు చూడను, అది ఇది నాకు గుర్తులేదని చెప్పింది. బట్ ఏదైనా ఒక్కటి చెప్పండి మీకు బాగా గుర్తొచ్చేది అంటే ఆషికి అని చెప్పింది. ఆషికి అని అనుకున్న హిందీ సినిమా ఓకే అనుకుని, ఆ సినిమాలో ఎలా అయితే ఆ హీరో లాస్ట్కి చచ్చిపోతాడో మొత్తం మైండ్ టెన్షన్స్ అవన్నీ పెట్టుకొని, సో ఈ సినిమాలో కూడా ఏంటంటే వీడికి చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్పేసి. బట్ వీడు చచ్చిపోకుండా ఆమెను ఎలా అయినా దక్కించుకోవాలని చెప్పేసి ఒక జర్నీ లాగా స్టార్ట్ అవుతాడు. ఆ జర్నీ చాలా క్రేజీగా ఉంటుంది సింగిల్ షాట్లో. అండ్ సినిమా రిలీజ్ అయినాక ఖచ్చితంగా చూడండి అని చెప్పాను, చూస్తానంది. అండ్ మీ పేరేంటి అని అంటే సృజన అని చెప్పింది. అక్కడ లిప్ మూమెంట్ నాకు ఫస్ట్ టైంకి అర్థమైపోయింది సృజన సాధించలేవురా నువ్వు అనుకున్నది.